హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం రీజనింగ్ లో బ్లడ్ రిలేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో దాన్ని మనం రక్త సంబంధాలు అని చెప్తాం. మరి ఈ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ కి వెళ్లే ముందు సో దానికి సంబంధించిన స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ రిలేషన్ ఏ విధంగా తీసుకోవచ్చు, సో ప్రజెంట్ జనరేషన్ ఏ విధంగా ఉంటుంది, సో మనకి నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది, అదే విధంగా మన ప్రీవియస్ జనరేషన్ ఏ విధంగా ఉండేది అనేది ఒక స్ట్రక్చర్ తెలిస్తే సో అదే వేలో మనం క్వశ్చన్ ని డిస్కస్ చేయొచ్చు అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఆ స్ట్రక్చర్ ఎలా తీసుకుంటాం, సో నేను ఏదైతే ఇప్పుడు స్ట్రక్చర్ తీసుకుంటానో సో అదే వేలో మనం క్వశ్చన్స్ లో కూడా సో మనకి మదర్ అన్నప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, మదర్ ఫాదర్ అన్నప్పుడు, అదే విధంగా మనకి ఇక్కడ డాటర్ అండ్ సన్ అన్నప్పుడు ఏ విధంగా వెళ్తున్నాం, సో మనతోటి తోబుట్టులు ఉంటారు కదా, సో సిబ్లింగ్స్ అంటూ ఉంటాం కదా, అప్పుడు మన సో ఇక్కడ బ్రదర్ గాని సిస్టర్ గాని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఆ స్ట్రక్చర్ నేను ఎలాగైతే నేను మూవ్ అవుతానో అదే విధంగా మీరు కూడా అలాగే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మళ్ళా సో మనం బ్లడ్ రిలేషన్ లో ఏ మోడల్ తీసుకున్నా స్ట్రక్చర్ అయితే ఇలాగే ఉంటుంది. మనం సో ఎవరిని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, సో ఎలా తీసుకోవచ్చు అంటే ఈక్వల్ తోటి తీసుకుంటా, ఇప్పుడు మేల్ ఫీమేల్ ఉంటారు దాన్ని ప్లస్ మైనస్ గా తీసుకుంటాం. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అంతా నేను డిస్కస్ చేస్తా, అదే విధంగా మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నా అంటే సో మనం ఇక్కడ బ్లడ్ రిలేషన్ లో సో ఇక్కడ స్ట్రక్చర్ కాన్సెప్ట్ తీసుకుంటున్నా, రైట్. సో ఇక్కడ స్ట్రక్చర్ కాన్సెప్ట్ అనేది మనం తీసుకుంటాం. ఈ స్ట్రక్చర్ కాన్సెప్ట్ అంటే ఏంటి అసలు, సో అలాంటప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే ప్రజెంట్ ఇక్కడ మన జనరేషన్ అని తీసుకుంటున్నా, రైట్. సో ఇది మన జనరేషన్, ఇప్పుడు ఇది మన జనరేషన్ అనేది కాన్సెప్ట్. ఇక్కడ నుండే సెంటర్ పాయింట్ తీసుకొని కంప్లీట్ గా ఫాలో అవ్వాలి, రైట్. సో ఇక్కడ నుండే సెంటర్ పాయింట్ తీసుకొని కంప్లీట్ గా ఫాలో అవ్వాలి. ఏంటిది అంటే మన జనరేషన్ అన్నప్పుడు ఎలా వస్తాయంటే సో ఇక్కడ హస్బెండ్ గానీ వైఫ్ గానీ లేదంటే మనకి బ్రదర్ గానీ మనకి సిస్టర్ గానీ లేదంటే వైఫ్ కి సంబంధించిన రిలేషన్ గానీ సో ఇదంతా మన జనరేషన్ కి సంబంధించింది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏమంటున్నామంటే సో ఇక్కడ భార్య అని తీసుకుంటున్నాం, అలాగే భర్త అని తీసుకుంటున్నాం. సో ఇంగ్లీష్ లో కూడా తీసుకుంటాను. సో భార్య భర్త అని తీసుకుంటున్నా. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ వైఫ్ అని తీసుకోవచ్చు, అలాగే ఇంకోటి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ హస్బెండ్ అని తీసుకోవచ్చు. ఓకే, సో వైఫ్ అండ్ హస్బెండ్ అని తీసుకోవచ్చు. అలాగే సో ఇక్కడ సోదరుడు అని చెప్తున్నా చూడండి, సోదరుడు. సో అలా సోదరుడు గాని, అలాగే నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు, ఇక్కడ సోదరి గాని తీసుకుంటున్నా, సోదరుడు. సో సోదరుడు అన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ బ్రదర్ అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అన్నట్టు సిస్టర్ అని తీసుకోవచ్చు. ఓకే, సో ఈ రకంగా రిలేషన్ ఏమవుతారు అనేది నేను మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత భార్యకి సంబంధించి చూడండి భర్త, ఇప్పుడు మనకి సోదరుడు గాని లేదంటే సోదరి గాని తీసుకున్నాం. ఇప్పుడు భార్య సైడ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏం రాసుకోవచ్చు లేదంటే సోదరి భర్త అయినా అంటే మనకి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ బావ అని తీసుకోవచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ బావ మరిది అంటాం. ఇది ఎవరు అంటే సో ఇక్కడ వైఫ్ సైడ్ భార్య సైడ్ భార్య యొక్క తమ్ముడు లేదా అన్నని ఏమంటాం, సో బామర్ది అంటాం. సో ఆ రకంగా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సో ఇక్కడ భార్య సైడ్ భార్యకి ఇప్పుడు సిస్టర్ గానీ లేదు, సిస్టర్స్ ఉన్నారు అనుకో, సో పెద్ద అయినా చిన్న అయినా మనం ఏం రాస్తాం, పెద్దవారైతే వదిన అని తీసుకుంటాం, చిన్నవారైతే మరదలు అని తీసుకుంటాం. అలాగే నేను ఇక్కడ ఏం రాసుకుంటున్నా అంటే వదిన, అలాగే ఇంకోటి ఏం రాసుకోవచ్చు ఇక్కడ మరదలు అని తీసుకోవచ్చు. ఓకేనా, సో ఈ రకంగా మనకి రిలేషన్ బావ అన్నప్పుడు బావ గాని బావమర్ది గాని సో వీళ్ళిద్దరిని మనం ఏం రాసుకోవచ్చు అంటే బ్రదర్ ఇన్ లా అని తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు, సో బ్రదర్ ఇన్ లా అని తీసుకోవచ్చు. ఇది బావ గాని బావమర్ది గాని బ్రదర్ ఇన్ లా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ వదిన లేదా మరదలు అని అంటాం కదా, సో వీళ్ళు ఎవరైనా కూడా వదిన గాని లేదంటే మరదలు గాని ఎవరైనా కూడా మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇంగ్లీష్ లో తీసుకోవాలంటే సిస్టర్ ఇన్ లా అని తీసుకోవచ్చు. అంతే కదా, సో సిస్టర్ ఇన్ లా అని తీసుకోవచ్చు. ఇది మన జనరేషన్ అన్నప్పుడు. మన జనరేషన్ లో సో మీరు స్ట్రైక్ కావాల్సింది ఒకటే, క్వశ్చన్ వచ్చిందా, సో భార్య గాని లేదంటే సోదరుడు గాని లేదంటే సోదరి గాని ఇలా ఉన్నప్పుడు లేదంటే బావ గాని బావమర్ది గాని లేదంటే వదిన గాని అంటే ఇలా అంటాడు, సో భార్య యొక్క సోదరి లేదంటే సో సోదరి యొక్క సో భర్త అని అనొచ్చు. సో ఈ రకంగా మనం తీసుకుంటే మన జనరేషన్ సంబంధించి చూడండి వైఫ్ గాని హస్బెండ్ గాని బ్రదర్ గాని సిస్టర్ గాని అలాగే బ్రదర్ ఇల్లా గానీ లేదంటే సిస్టర్ ఇల్లా గానీ తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఏం తీసుకుంటున్నా అంటే మన ముందు జనరేషన్ అన్నట్టు, సో మన ప్రీవియస్ సో మన తల్లిదండ్రుల సో వాళ్ళ కాలం సంబంధించింది వాళ్ళ జనరేషన్ మనం రిలేషన్ ఏమవుతుంది అనేది తీసుకోవాలి, రైట్. ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే వాళ్ళ జనరేషన్ తీసుకుంటున్నా. సో ఇది వాళ్ళ జనరేషన్ లో నేను ఏం రాస్తున్నా, రైట్. సో ఇక్కడ మనకి సో తల్లి గాని, అలాగే నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ సో తండ్రి గాని, అలాగే నెక్స్ట్ తల్లి తండ్రి యొక్క సోదరుడు మనకి చిన్నాన్న లేదా పెద్దనాన్న అంటారు కదా, సో అలా తీసుకోవచ్చు. చిన్నాన్న అని తీసుకోవచ్చు, లేదంటే సో పెద్దనాన్న అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చిన్నన్న లేదా సో పెద్దనాన్న అని తీసుకోవచ్చు. అలాగే వాళ్ళ సైడ్ అంటే చిన్నమ్మ లేదా ఏం రాసుకోవచ్చు అన్నట్టు, సో చిన్నమ్మ లేదా ఏం రాసుకోవచ్చు ఇక్కడ పెద్దమ్మ అని తీసుకోవచ్చు. అర్థమవుతుందా, చిన్నమ్మ లేదా పెద్దమ్మ అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ రకంగా వాళ్ళ జనరేషన్. ఇప్పుడు తల్లి అండ్ మనం ఏం రాసుకోవచ్చు, మదర్ అని తీసుకోవచ్చు. ఓకేనా,
సో మదర్. అలాగే ఇక్కడ ఫాదర్ అని తీసుకోవచ్చు. ఓకేనా, ఫాదర్. అలాగే సో చిన్నాన్న లేదా పెద్దనాన్న అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫాదర్ యొక్క బ్రదర్ ని అంటే మనం తండ్రి సైడ్ మనం ఏం రాసుకోవచ్చు అని అంటే సో ప్యాటర్నల్ అంకుల్ అని తీసుకుంటాం. సో ఇక్కడ ఏం రాసుకుంటాం, ప్యాటర్నల్ అంకుల్. అంటే వీళ్ళు పెద్దనాన్న గాని సో చిన్నాన్న గాని మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ అంకుల్ అనే తీసుకుంటాం. రైట్, అంకుల్. కానీ బట్ ఏమని రాస్తామంటే ప్యాటర్నల్ అంకుల్ అని తీసుకోవచ్చు. ఓకే, సో ప్యాటర్నల్ అంకుల్ నేను మళ్ళీ ఇది డిస్కస్ చేస్తా. సో ప్యాటర్నల్ అంకుల్ అంటే తండ్రి సైడ్ ఉంటేనేమో ప్యాటర్న్ అంకుల్, అదే సో ఇక్కడ తల్లి సైడ్ ఉంటేనేమో మ్యాటర్నల్ అంకుల్ అని తీసుకుంటాం. రైట్, సో వీళ్ళను ఏమని తీసుకోవచ్చు, సో పెద్దమ్మ లేదా చిన్నమ్మను సో ఇక్కడ యాంట్స్ అని తీసుకోవచ్చు. ఓకే, యాంట్స్. సో ఇక్కడ ఒకవేళ మదర్ సైడ్ ఉంటేనేమో మనం మ్యాటర్నల్ యాంట్స్ అంటాం, అలాగే ఫాదర్ సైడ్ ఉంటేనేమో ప్యాటర్నల్ యాంట్స్ అంటాం. రైట్, సో ఇక్కడ ఆ రకంగా. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు తల్లి సైడ్ తండ్రి సైడ్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ భార్య యొక్క తండ్రి గాని లేదంటే తల్లి గాని అంటాం కదా, అప్పుడు మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే మామ అని తీసుకోవచ్చు. అలాగే మనకి మన తల్లి యొక్క సోదరుని మనం ఏమంటామంటే మేనమామ అని తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు, మేనమామ అని తీసుకోవచ్చు. అని మనం ఇక్కడ మేనమామ అని తీసుకుంటాం. రైట్, సో మేనమామ అని తీసుకోవచ్చు, మేనమామ అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మామ అంటే ఇప్పుడు మన భార్య యొక్క తల్లిని మనం ఏం రాసుకోవచ్చు, అత్త అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మన తల్లి యొక్క అంటే ఇప్పుడు మన మామ యొక్క మేనమామ భార్య మనకి మేనత్త అవుతారు, లేదంటే మన తండ్రి సోదరి గాని కూడా మనం ఏమాసం మేనత్త అని తీసుకోవచ్చు. రైట్, సో అలా మేనత్త మేనమామ అని తీసుకోవచ్చు. అంతే కదా. సో మన తండ్రి సైడ్ యొక్క మనం తీసుకుంటాం కదా, సో తండ్రి సైడ్ యొక్క సో మన తండ్రి యొక్క సోదరి మేనత్త అవుతారు, సో వాళ్ళ హస్బెండ్ ఏమవుతారు మేనమామ, అలా సో ఇటు సైడ్ అన్ని తీసుకోవచ్చు. ఓకే, మరి మామ అన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, అంకుల్ అని తీసుకోవచ్చు. సో అంకుల్ అని తీసుకుంటున్నాం. మరి మామ అంకుల్ అన్నప్పుడు ఇది మ్యాటర్నల్ అంకుల్ అని తీసుకోవచ్చు. ఓకే, మ్యాటర్నల్ అంకుల్ అంటే తల్లి సైడ్ మామ అనుకోండి, అంటే తల్లి యొక్క సోదరుడు అయితే మ్యాటర్నల్ అంకుల్ అంటారు. సో మేనమామ అన్నప్పుడు కూడా మనం తీసుకోవచ్చు. మేనమామ అంటే మనం ఇప్పుడు తల్లి సైడా తండ్రి సైడా అని తీసుకుంటే ఆ రకంగా అన్నట్టు. ఓకేనా, సో అక్కడ కూడా మనం అంకులే తీసుకోవచ్చు, అంకుల్. ఒకవేళ తండ్రి సైడ్ అయితేనేమో మెటర్నల్ అంకుల్ అంటే ప్యాటర్నల్ అంకుల్, ఒకవేళ తల్లి సైడ్ అయితేనేమో మనం మ్యాటర్నల్ అంకుల్ అని తీసుకోవచ్చు. ఓకే, తల్లి యొక్క సోదరుడు మనకి ఏమవుతుంది, మ్యాటర్నల్ అంకుల్. సో తల్లి యొక్క సోదరుడు అనుకుందాం అనుకోండి, సో ఇక్కడ మ్యాటర్నల్ అంకుల్ అనేది తీసుకోవాలి. ఓకే, అదంతా ప్యాటర్నల్ అంకుల్ తండ్రి సైడ్ అన్నట్టు. సో ఇక్కడ అత్త గాని మేనత్త గాని మనం ఏం రాసుకోవచ్చు, యాంట్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇలా యాంట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మనకి తల్లి యొక్క సైడ్ ఉందనుకోండి, ఇప్పుడు అత్త కానీ లేంటే ఇట్లా తీసుకుంటే డైరెక్ట్ అత్త అంటే ఇప్పుడు మనం యాంట్స్ అని, ఇప్పుడు అత్త అంటే మనం తల్లి యొక్క అంటే మన భార్య యొక్క తల్లి కాబట్టి సో దీన్ని మనం ఇక్కడ తీసుకుంటే యాంట్స్ అని తీసుకోవచ్చు, యాంట్ అని తీసుకోవచ్చు. సో ఇది యాంట్ అని తీసుకోవచ్చు. బట్ మేనత్ అని మనం ఏం రాసుకోవచ్చు అంటే సో ఇక్కడ మెటర్నల్ అంకుల్ అని తీసుకోవచ్చు, మెటర్నల్ యాంట్స్ అని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ రెండు విధాలుగా ఆలోచించవచ్చు అన్నట్టు. సో నేను దీన్ని కంప్లీట్ గా మళ్ళీ నేను 1 by 1 రిలేషన్ అనేది రాస్తాను. తండ్రి యొక్క సోదరుడు అయితే మనకి ప్యాటర్నల్ అంకుల్ అవుతారు, అలాగే తండ్రి యొక్క సోదరి అయితే అప్పుడు ప్యాటర్నల్ యాంట్ అంటాం. అంటే తండ్రి యొక్క సోదరు అంటే మనకి మేనత్త అన్నట్టు. సో మేనత్త సైడ్ ఇలా తీసుకోవచ్చు. అలాగే తల్లి యొక్క సోదరుడు అయితే సో తల్లి యొక్క సోదరుడు అనుకో, అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, సో మెటర్నల్ అంకుల్ అని తీసుకోవచ్చు. తల్లి యొక్క సోదరు అయితే చిన్నమ్మ లేదా పెద్దమ్మ కదా, అలా. సో ఇది మెటర్నల్. ఇప్పుడు మేనత్త అంటే మనం సో తండ్రి సైడ్ తీసుకుంటాం కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు, ప్యాటర్నల్ అని తీసుకోవచ్చు. ఓకేనా, ప్యాటర్నల్ సో యాంట్ అని తీసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ మనం మామ అంటే మనకి ఈ రకంగా అన్నట్టు ఏది తండ్రి యొక్క సోదరి గాని ఇలా ఉంటుంది, లేదంటే తల్లి యొక్క సోదరి చిన్నమ్మ లేదా పెద్దమ్మ అంటాం. సో ఈ రకంగా మ్యాటర్ అంటేని మనం చిన్నమ్మ లేదా ఇంకోటి ఏమనొచ్చు, సో పెద్దమ్మ అని తీసుకోవచ్చు. చిన్నమ్మ లేదా పెద్దమ్మ అంటే ఇప్పుడు ఇది ఎటు సైడ్ తీసుకుంటా, నేను తల్లి సైడ్ తీసుకున్నా, అలా మనం తీసుకుంటే మ్యాటర్నల్ యాంట్ అని తీసుకోవచ్చు. సో అది మనకు తండ్రి సైడ్ తీసుకుంటేనేమో ప్యాటర్నల్ యాంట్స్ అని తీసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్. ఓకే, మరి వాళ్ళకంటే ముందు జనరేషన్ ఏమవుతారు, సో వాళ్ళకంటే ముందు జనరేషన్ తీసుకుంటున్నాం. వాళ్ళ ముందు జనరేషన్ అన్నప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులు అవుతారు. ఇక్కడ మనం ప్రజెంట్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు, సో మన తల్లిదండ్రులు, అది మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు. సో అలాంటప్పుడు మనకేమవుతారు, ఇప్పుడు తండ్రి సైడ్ చూసామనుకోండి, తండ్రి యొక్క తల్లి ఏమవ్వాలి అని అంటే నానమ్మ అవ్వాలి. అర్థమవుతుందా, నానమ్మ అవ్వాలి. అదే విధంగా మనకి తల్లి సైడ్ తీసుకుంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ అమ్మమ్మ అవుతారు. ఏమవుతారు, అమ్మమ్మ అవుతారు. ఈ రకంగా తీసుకుంటాం. రైట్, మరి ఇక్కడ రెండు సైడ్ల నుండి ఇప్పుడు నాన్న అంటే తండ్రి యొక్క తండ్రి గాని లేదంటే మనం తల్లి యొక్క తండ్రి గాని రెండు సైడ్ల తీసుకుంటా మనం ఏం రాసుకోవచ్చు అని అంటే సో తాత అని తీసుకోవచ్చు. రైట్, సో తాత. ఇప్పుడు నానమ్మని మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ గ్రాండ్ మదర్ అని తీసుకోవచ్చు. సో గ్రాండ్ మదర్ అని తీసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ కూడా మనం ఏం రాసుకోవచ్చు, గ్రాండ్ మదర్ అనే తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ కూడా మనం గ్రాండ్ మదర్ అనే తీసుకోవచ్చు.
ఇది గ్రాండ్ మదర్ ఓకే. కానీ మనకు అమ్మమ్మ అని గ్రాండ్ మదర్ అని ఇంగ్లీష్ లో ఒకటే వర్డ్ వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ ఒకవేళ అమ్మమ్మను తల్లి సైడ్ అంటాం కాబట్టి సో మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అని తీసుకోవచ్చు. ఓకే, మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అప్పుడు సో మదర్ సైడ్ అన్నట్టు. సో ప్యాటర్నల్ అని తీసుకున్నాం అనుకోండి, ప్యాటర్నల్ సో గ్రాండ్ మదర్ అని తీసుకుంటే అప్పుడు అది తండ్రి సైడ్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ ఇది కూడా అంతే, మనం ఏమంటాం గ్రాండ్ ఫాదర్ అని తీసుకోవచ్చు. ఓకే, సో గ్రాండ్ ఫాదర్ అని తీసుకున్నాం, క్లియర్. ఓకే, మరి గ్రాండ్ ఫాదర్ అని తీసుకుంటే మరి ఎటు సైడ్ అన్నప్పుడు మనం ఇంగ్లీష్ లో తీసుకుంటే మదర్ సైడ్ చూస్తేనేమో ఏం రాస్తున్నాం ఇక్కడ, మదర్ సైడ్ చూస్తేనేమో మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటాం. ఒకవేళ ఫాదర్ సైడ్ చూస్తేనేమో ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటాం. రైట్, ఇది ఫాలో అవ్వాలి. ఓకేనా, మరి ఇది వాళ్ళకి ముందు జనరేషన్ అని తీసుకుంటాం. మరి వాళ్ళ ముందు జనరేషన్ అంటే వీళ్ళకి తండ్రి అన్నట్టు. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే అప్పుడు మనం ఏం రాసు ముత్తాత అంటాం అన్నట్టు. సో అప్పుడు తండ్రి యొక్క సో తండ్రి యొక్క తండ్రి యొక్క తండ్రి అన్నట్టు. సో ఇక్కడ చూడండి నేను రాస్తున్నా తండ్రి యొక్క, అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు తండ్రి యొక్క ఏం రాసుకోవచ్చు తండ్రి అన్నట్టు, తండ్రి యొక్క తండ్రి యొక్క తండ్రి. సో అలాంటి రిలేషన్ అనేది మనకేమవుతారంటే ఏం రాసుకోవచ్చు ముత్తాత అని రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు ముత్తాత అనేది తీసుకుంటాం. ఓకేనా, సో ముత్తాత తీసుకుంటాం. ముత్తాత అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని తీసుకుంటాం. ఏం రాస్తాం అన్నట్టు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని తీసుకోవచ్చు. ఓకేనా, సో గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని తీసుకున్నాం. మరి ఈ రకంగా మనం ముత్తాత అని తీసుకోవచ్చు, లేదంటే మనం నాన్నమ్మ యొక్క తల్లి అని చెప్పొచ్చు, అమ్మమ్మ యొక్క తల్లి, అలా సో గ్రేట్ గ్రాండ్ మదర్ అని చెప్పొచ్చు. వీళ్ళ సైడ్ ఉంటే మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు వీళ్ళకి తల్లి ఉంది అనుకోండి, అమ్మమ్మ యొక్క తల్లి, సో అమ్మమ్మ యొక్క తల్లి గాని అలాగే నాన్నమ్మ యొక్క తల్లి గాని ఉంటే అప్పుడు మనం ఏం రాస్తాం గ్రేట్ సో గ్రాండ్ మదర్ అని తీసుకోవచ్చు. ఓకేనా, గ్రేట్ గ్రాండ్ మదర్ అని తీసుకుంటాం. ఇది కాన్సెప్ట్. ఇక్కడ నేను రాసింది ఏంటి అని అంటే మనం తీసుకునేది కాన్సెప్ట్. సో ఇది ప్రజెంట్ మనది జనరేషన్, తర్వాత మన ముందు జనరేషన్, వాళ్ళ ముందు జనరేషన్, వాళ్ళ ముందు జనరేషన్. మరి మనకి నెక్స్ట్ జనరేషన్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ జనరేషన్ ఎవరు, మనకి సంబంధం, మనమే సెంటర్ పాయింట్ ఇక్కడ. మనకి నెక్స్ట్ జనరేషన్ మనకి కుమారుడు లేదా కూతురు లేదా అల్లుడు లేదంటే మేనల్లుడు కోడలు అంటాం. సో ఇలా తీసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ కుమారుడు అని రాస్తున్నా. రైట్, కుమారుడు అని తీసుకుంటున్నాం. మళ్ళీ ఇటు సైడ్ తీసుకుంటేనేమో కూతురు అని తీసుకుంటున్నాం. ఓకే, సో కుమారుడు కూతురు అని తీసుకుంటాం. మరి కూతురు అన్నప్పుడు మనం ఏం రాస్తాం డాటర్ అని తీసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు ఇక్కడ డాటర్ అని తీసుకోవచ్చు. మరి ఇక్కడ తీసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ కుమారుడు అని అంటే సన్ అని తీసుకుంటాం. మరి ఇప్పుడు కుమారుడి యొక్క భార్య మనకి ఏమవుతారంటే కోడలు అవుతారు. రైట్, కోడలు. మరి కూతురు యొక్క భర్త మనకి ఏమవుతారంటే అల్లుడు అవుతారు. ఏమవుతారు ఇక్కడ సో అల్లుడు అవుతారు. మరి అల్లుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే సన్ ఇన్ లా అని రాస్తాం. ఏం రాస్తాం అన్నట్టు సన్ ఇన్ లా అని రాస్తాం. అలాగే కోడల్ని ఏం రాస్తాం అంటే మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు డాటర్ ఇన్ లా అని తీసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు ఇక్కడ డాటర్ ఇన్ లా. సో డాటర్ ఇన్ లా అనేది తీసుకుంటాం. మరి అలాగే మీనకోడలు అంటాం, మీనల్లుడు అంటాం. రైట్, అప్పుడు మనం తీసుకుంటే మీనకోడలు, సో మీనకోడలు కావచ్చు, అలాగే మీనల్లుడు కావచ్చు, మీనల్లుడు అని తీసుకుంటాం. మీనకోడలు కానీ లేదంటే మీనల్లుడు కానీ. సో వాళ్ళకి యాక్చువల్ గా మనం ఏం తీసుకోవచ్చు అని అంటే సో మీనకోడలు మీనల్లుడు అంత ఉంటాం కదా, దాన్ని నిఫ్యూ నీస్ అని అంటాం అక్కడ. సో ఇక్కడ బట్టి చూస్తేనేమో మనకి అలాగే డాటర్ ఇన్ లా అలాగే సన్ ఇన్ లా అని చెప్పుకోవచ్చు ఇందులో తీసుకుంటే. కానీ మనం యాక్చువల్ గా అయితే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు మన సిస్టర్ కి సో కూతురు ఉంటే మనం నీస్ అంటాం ఇంగ్లీష్ లో అయితే తీసుకుంటే. మన సిస్టర్ కి కొడుకు అయితే కుమారుడు అయితే నెఫ్యూ అంటాం. అలాగే మన సిస్టర్ సైడ్ నుంచి చూస్తే బ్రదర్ యొక్క కుమారుడు నెఫ్యూ అవుతారు, అదే బ్రదర్ యొక్క కూతురు నీస్ అవుతారు, అలా చెప్పచ్చు. లేదంటే ఇక్కడ దీన్ని బట్టి అయితే సన్ ఇన్ లా, ఇక్కడ డాటర్ ఇన్ లా అని చెప్పుకోవచ్చు. ఇది మనకు అల్లుడు లేదంటే కూతురు, కుమారుడు, కోడలు, మేనకోడలు, మేనల్లుడు అనే కాన్సెప్ట్ తోటి తీసుకుంటాం. రైట్, అలాగే నెక్స్ట్ ఇప్పుడు కజిన్ అనేది ఎక్కడ వస్తుంది అనేది కూడా మనం ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది డాటా ఇస్తాను నేను. మళ్ళీ వాళ్ళకి సంబంధించి తీసుకుంటాం, వాళ్ళ నెక్స్ట్ అన్నట్టు. అంటే ఇప్పుడు కూతురికి మనకి కుమారుడు లేదా సో అలాగే మనకి కుమారుడికి కూతురు లేదా కుమారులు అలా ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనకేమవుతారు మనవడు అవుతారు, మనవడు. అలాగే విధంగా మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనవరాలు. సో మనవడు మనవరాలు, కూతురు అయితే మనవరాలు, మనం ఇక్కడ కుమారుడు అయితే మనవడు తీసుకుంటాం. మరి అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు మనకి మనవడు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు సో గ్రాండ్ సన్ అని చెప్పచ్చు. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అనంటే గ్రాండ్ సన్ అని తీసుకోవచ్చు. సో గ్రాండ్ సన్ అని తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ సో గ్రాండ్ డాటర్ అని తీసుకోవచ్చు. ఏమనుకోవచ్చు ఇక్కడ సో గ్రాండ్ డాటర్ అని తీసుకుంటాం. రైట్,
గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్ అని తీసుకోండి. మరి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఏమవుతారు ఇక్కడ? వాళ్ళ నెక్స్ట్ అన్నప్పుడు వీళ్ళకి కుమారుడు అంటే మనకి మనవడికి మళ్ళీ కుమారుడు లేదా కుమార్తె గాని, మనవరాలకి కుమారుడు లేదా కుమార్తె గాని అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తాం? ఇక్కడ ముని మనవడు అని తీసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు ఇక్కడ? ముని మనవడు అని తీసుకుంటాం. సో ముని మనవడు అని తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ముని మనవరాలు అని తీసుకోవచ్చు. సో ముని మనవరాలు అని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రకంగా మనవరాలు అని తీసుకుంటాం. ముని మనవరాలు, ముని మనవడు అంటే ఇక్కడ ఏం రాస్తామంటే గ్రేట్. సో గ్రేట్ గ్రాండ్ ఏం రాసుకోవచ్చు అన్నట్టు? సో గ్రేట్ గ్రాండ్ సన్ అని తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే గ్రేట్ ఏం రాసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ? సో గ్రేట్ గ్రాండ్ డాటర్ అని చెప్పొచ్చు. ఓకేనా? గ్రేట్ గ్రాండ్ డాటర్ అని తీసుకోవచ్చు. ఈ రకంగా డాటర్, గ్రేట్ గ్రాండ్ డాటర్ అని చెప్తాం. ఇదంతా మనం ఏం తీసుకోవచ్చు అంటే సో ఇక్కడ కాన్సెప్ట్ అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పే ఈ చెప్పిన స్ట్రక్చరే ఇప్పుడు ఏమవుతాయంటే మన సోదరుడు అని అంటే మనకి సైడ్ లో రావాలి. మనకి సిస్టర్ సోదరి అంటే మన సైడ్ లో, మన భార్య అన్నప్పుడు ఇలా సైడ్ లో రావాలి. అది మన తల్లి లేదంటే, తండ్రి లేంటే, మామ లేంటే, సో మేనత్త ఏదైనా కూడా మనకి పైన జనరేషన్ కి వెళ్ళాలి. స్ట్రక్చర్ ఇదే విధంగా మూవ్ అవ్వాలి. సో మనకి తాతకి సంబంధించి, నాన్నమ్మ సంబంధించి అంటే ఇంకా పైకి వెళ్ళాలి. కూతురు ఇక్కడ కుమారుడు అన్నప్పుడు మనకి కింది నెక్స్ట్ జనరేషన్, వాళ్ళకి కుమారుడు కూతురు అయితే ఇంకా నెక్స్ట్ జనరేషన్. ఈ విధంగా స్ట్రక్చర్ అనేది కంప్లీట్ గా రావాలి. అర్థమవుతుందా? మరి నేనేమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన రిలేషన్ ఏమవుతారు, మనకి ఏమవుతారు అనేదే కాన్సెప్ట్. ఓకే.